హాయ్ అండి. ఈ చీరకి అంచులు కుట్టాలి కదా, ఈ అంచులు ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తా. బిగినర్స్కి అయితే బాగా అర్థమవుద్ది. ఒకసారి చూడండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చూపించడమే. అది ఇలా ఫోల్డింగ్, ఫస్ట్ ఇది ఫోల్డింగ్, తర్వాత మళ్ళీ డబల్ ఫోల్డింగ్. ఇలా డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ చేసి ఈ విధంగా పెట్టి రఫ్ చేయండి. ఫస్ట్ రఫ్ మటుకి కంపల్సరీ అండి, ఇది చేయకపోతే మటుకి త్వరగా ఊడిపోయిద్ది. ఇలా ఒక ఫోల్డింగ్, ఇలా రెండోది ఇలా సన్నగా రావాలి. ఈ విధంగా సన్నగా కుట్టు ఈదరికి పడాలి. ఇటు సైడ్ కాకుండా మధ్యలో కూడా కాకుండా కుట్టు ఎప్పుడైనా కానీ అంచులు కుట్టేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ చివరికి వేయాలి. మీకు అర్థం అవుద్దని నేను దారం కూడా మార్చలేదు. ఈ విధంగా ఇలా ఈదరికి రావాలి కుట్టు, ఇలా సన్నగా ఉండాలి. చూడండి ఎలా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఈ క్లాత్ అయితే ఇది నీట్గానే వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చేసే పని లేదు. నెక్స్ట్ వీడియోలో శారీ క్లాత్ని బట్టి ఎలా ఫోల్డింగ్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. ఈ శారీకి అయితే మనం ఎలా కుట్టినా నీట్గానే వస్తుంది. ఈ శారీకి